హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి. ఇవాళ మనం సాంబార్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో 1 కప్ కందిపప్పు యాడ్ చేయండి. అది 2-3 టైమ్స్ ఇలా వాష్ చేసుకోండి. బాగా వాష్ చేసుకున్నాక ఇందులో సరిపడినన్ని వాటర్ పోసి ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసి మూత పెట్టేసి విజిల్ రానియండి. 3-4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఆలోపు ఇక్కడ మనం బాండి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. అది కొంచెం హీట్ అయ్యాక 1 టీ స్పూన్ పోపు గింజలు, 1 మీడియం సైజ్ ఆనియన్ చిన్న పీసెస్గా కట్ చేసుకున్నా, క్యారెట్ కూడా చిన్న పీసెస్గా కట్ చేశాను, పచ్చిమిర్చి 2, వంకాయ 1, ఆలు 1, మునక్కాయలు ఇవన్నీ కట్ చేసుకొని ఇందులో 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక కొంచెం మిక్స్ చేయండి. ఇలా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇది మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోండి. చూడండి, కొంచెం కుక్ అయింది కదా. ఇక్కడ కుక్ అయినాక ఇందులో 1 కప్ టమాటా పీసెస్ యాడ్ చేయండి. 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, ముందు దాంట్లో వేసాం కదా, ఇందులో చూసి వేసుకోండి. సాంబార్ పొడి 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, సాల్ట్ మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసినాక ఇందులో 1 కప్ వాటర్ యాడ్ చేయండి. ఇది మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇందులోనే మునక్కాయలు కూడా ఉడికిపోతాయి, ఆలు ఇవన్నీ ఉడికిపోతాయి ఇందులోనే. చూడండి, ఇక్కడ ఉడికింది కదా. ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు ఉంది కదా, అది కూడా ఇలా వేసుకొని చింతపండు రసం 1/2 కప్ వేసాను. మీకు టేస్ట్ తగ్గట్టు పులుపు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి చింతపండు. ఇవన్నీ వేసి ఇందులో మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇంకా ఈ వాటర్ ఎక్కువ కావాలంటే ఎక్కువనే వేసుకోండి. నాకు టేస్ట్ కోసం కొంచెం బెల్లం కూడా యాడ్ చేశాను, 1/2 టేబుల్ స్పూన్. ఇంకా 5-10 మినిట్స్ కుక్ చేసుకోండి. చూడండి, ఇక్కడ అన్నీ బాగా ఉడికిపోయాయి కదా. ఇందులో ఫైనల్గా ఇంకా కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకున్న అది కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇంకా చూడండి, మన సాంబార్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.